మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఉన్న కేసుకు తోడు తాజాగా మరో కేసు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2కు చేరింది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్గేట్ను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు వసూలు చేశారంటూ మరో కేసును ముత్తుకూరు పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో కాకానితో పాటు మరికొందరు వ్యక్తులపై ఆరోపణలున్నట్లు సమాచారం. తొలుత అక్రమ గ్రావెల్ తరలింపు, ఆ తర్వాత టోల్ వసూళ్ల దుర్వినియోగంపై నమోదైన ఈ కేసులతో కాకానిపై వివాదాలు చర్చనీయాంశమవుతున్నాయి. కాగా అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజు విచారణలో కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రిని న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారించారు. తొలి రోజు 2.5 గంటల పాటు విచారణ కొనసాగింది. దాదాపు 22 ప్రశ్నలను పోలీసులు సంధించగా విచారణకు కాకాని అస్సలు సహకరించలేదని సమాచారం. తనకు సంబంధం లేదని, తనకు తెలియదని న్యాయవాదిని అడగండి అంటూ సమాధానాలిచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించగా శుభకార్యానికి హైదరాబాద్ వెళ్లానని చెప్పినట్లు తెలిసింది. తెల్లరాయిని అక్రమంగా తవ్వి తరలించేందుకు నగదు ఎక్కడిదని, 63,000 టన్నుల క్వార్జును కొల్లగొట్టడం ద్వారా వచ్చిన 138 కోట్లు ఏం చేశారని, అక్రమ రవాణాలో ఎవరెవరి పాత్ర ఎంత ఉందని, ఎవరెవరికి ఎంత ముట్టింది అంటూ కాకానిని ప్రశ్నించినట్లు సమాచారం. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ నేతృత్వంలో విచారణ జరిగింది. క్వార్జ్ అక్రమ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో కాకాని A4గా ఉన్నారు. రెండో రోజు 35 ప్రశ్నలు సంధించగా నోరు మెదపలేదు. మూడో రోజు 5-6 ప్రశ్నలు వేశారు. వాటికి సమాధానం లేదు. మూడో రోజు ఆదివారం కాకానిని రెవెన్యూ, మైనింగ్ అధికారుల ముందు విచారించారు. నెల్లూరు గ్రామీణ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 5-6 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వాటికి మౌనం తప్ప ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రాజకీయ ఒత్తిళ్లతో తనపై అక్రమ కేసులు నమోదు చేశారని పోలీసులకు కాకాని చెప్పారు. A1, A2, A3 నిందితుల నుంచి సేకరించిన సమాచారంపై ప్రశ్నల వర్షం కురిపించారు. వారి వాంగ్మూలాన్ని వినిపించారు. ఎన్నిసార్లు అడిగినా తనకేమీ తెలియదని, తనకు సంబంధం లేదన్న మాటే వినిపించింది. మర్చిపోయాను, తన న్యాయవాదితో మాట్లాడుకోండి అనే పదాలు మినహా మరో మాట రాలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.